Very good morning, my dear friends. Hearty welcome to today's session. This is Dr. Padala Tirupati. మనం టీఎస్పిఎస్సికి సంబంధించి ముఖ్యంగా మనం టీఎస్ సెట్కి సంబంధించి గతంలో జరిగినటువంటి ప్రశ్న పత్రాల విశ్లేషణ 2022లో జరిగినటువంటి పేపర్ 1కి సంబంధించినటువంటి ప్రశ్న పత్రాల వివరణకు సంబంధించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. నిన్నటి వీడియోలో మనం టీఎస్పిఎస్సి 2022లో షిఫ్ట్ 3లో జరిగినటువంటి మనం హాఫ్ ఆఫ్ ది పార్ట్ మనం చెప్పుకున్నాం. ఇందులో చెప్పుకునే కంటే ముందు అభ్యర్థులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అభ్యర్థులు ఈ 10 అంశాలను దాటిపోకుండా బ్లూ ప్రింట్ ఫాలో అవుతున్నారు. కాబట్టి మొదటి యూనిట్ నుంచి 10వ యూనిట్ వరకు ఉన్నటువంటి ప్రతి దాంట్లో నుంచి మీరు అభ్యర్థులు చదవాల్సి ఉంటుంది. అంటే ఇందులో మీరు గమనిస్తే పేపర్ 1లో టీచింగ్ అప్టిట్యూడ్, రీసెర్చ్ అప్టిట్యూడ్ అనే జనరల్ పేపర్ ఉన్నప్పటికీ ఇందులో అంతర్గతంగా మొత్తం 10 యూనిట్లు ఉంటాయి. ఒక్కొక్క యూనిట్లకి వెళ్ళి 5 ప్రశ్నలు వస్తాయి. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి. మనకు 100 మార్కులకు గాను పేపర్ 1 నిర్వహించబడుతుంది. విశ్వవిద్యాలయాలలో, డిగ్రీ కళాశాలలో పనిచేయాలంటే అభ్యర్థులు ఈ 10 అంశాలను దృష్టిలో పెట్టుకుంటే మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందులో టీచింగ్ అప్టిట్యూడ్ 5 ప్రశ్నలు, రీసెర్చ్ అప్టిట్యూడ్ 6వ ప్రశ్న నుంచి 10 ప్రశ్న వరకు, కాంప్రిహెన్షన్ 11 నుంచి 15వ ప్రశ్న వరకు, కమ్యూనికేషన్ 16 నుంచి 20 ప్రశ్న వరకు, మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ అప్టిట్యూడ్ 21 నుంచి 25 వరకు, లాజికల్ రీజనింగ్ 26 నుంచి 30 వరకు ప్రశ్నలు, డాటా ఇంటర్ప్రిటేషన్ 31 నుంచి 35 వరకు ప్రశ్నలు, ఐసిటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మనకు 36 నుంచి 40 వరకు ప్రశ్నలు ఉంటాయి. 41వ ప్రశ్న నుంచి 45వ ప్రశ్న వరకు పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, అదేవిధంగా 46 నుంచి 50 వరకు చివరి ప్రశ్న వరకు 50వ ప్రశ్న వరకు హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ 10 యూనిట్లు మీరు అవగాహన ఉంటే ఈజీగా ఒక క్వశ్చన్ కూడా ఒకటే యూనిట్లకి వెళ్ళి అదనంగా ఇవ్వరు. ప్రతి యూనిట్లకి వెళ్ళి ఈక్వల్ వెయిటేజ్ ఉంది. 5 మార్కులు వస్తాయి. కాబట్టి అభ్యర్థులు తూచా తప్పకుండా దీన్ని ఫాలో అవ్వాల్సిందిగా మరొకసారి మేము ముందుస్తున్నాను. ముఖ్యంగా అభ్యర్థులు పేపర్ 1కు సంబంధించి మీరు నాన్ మ్యాథమెటికల్ సైన్స్ అయినట్లయితే, సార్ మేము చేయలేకపోతున్నాం సార్, కేవలం మ్యాథమెటిక్స్ అభ్యర్థులు మాత్రమే చేస్తున్నారు అని ఒకవేళ మీరు భావించినట్లయితే తప్పకుండా ఈ వీడియో చూడండి. మీరు ఏది అనలైటికల్గా ఒక్కొక్క యూనిట్కి వెళ్ళి 5 ప్రశ్నలు వస్తున్నాయి. ఈ అంశాన్ని అర్థం చేసుకోవాలి. అంటే నిన్నటి వరకు మనం చెప్పుకున్నటువంటి నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నటువంటి అంశాలను కనుక మనం చేస్తున్నట్లయితే ఇది టీఎస్ సెట్కు సంబంధించి 2022లో నిర్వహించినటువంటి పేపర్. దీంట్లో 1 నుంచి మొదటి 5 ప్రశ్నలు నేను చూపిస్తాను. అవి టీచింగ్ ఆప్టిట్యూడ్కు సంబంధించి ఉంటాయి. అంతకు మించి ఒక్క ప్రశ్న కూడా ఇందులో ఉండదు. ఇది అభ్యర్థులు గమనించాలి. చూడండి, 2022 టీఎస్ సెట్కు సంబంధించినటువంటి పేపర్ ప్రశ్న పత్రం. ఇందులో మొదటి 5 ప్రశ్నలు టీచింగ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి చూడండి. 1వ ప్రశ్న నుంచి మొదలుకొని 5వ ప్రశ్న వరకు ఇందులో మీరు టీచింగ్ ఆప్టిట్యూడ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. చూడండి, ఇది 5వ ప్రశ్న. 6వ ప్రశ్న మీకు చూపిస్తాను. రీసెర్చ్ ఆప్టిట్యూడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి, 6వ ప్రశ్న రీసెర్చ్ ఆప్టిట్యూడ్. ద రీసెర్చ్ దట్ మీట్ ఫర్ ఇమీడియట్ అప్లికేషన్స్, వెంటనే వినియోగించడానికి వీలైన పరిశోధన రకం అని అడిగారు. 6వ ప్రశ్న నుంచి 10వ ప్రశ్న వరకు రీసెర్చ్ అప్టిట్యూడ్కు సంబంధించినటువంటి ప్రశ్న ఉంటుంది. చూడండి, 11వ ప్రశ్న నుంచి మొదలుకొని 15వ ప్రశ్న వరకు కాంప్రిహెన్షన్ అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చి లేదా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి 5 ప్రశ్నలు అడుగుతాడు. చూడండి, 11వ ప్రశ్న 11 to 15. 11 to 15 మీరు గమనిస్తే చూడండి ఏం కనబడుతుంది. 11 to 15 ఒక పారాగ్రాఫ్ 15 వరకు. ఇది చదివి మీరు 10th క్లాస్ వరకు మీరు ఇంగ్లీష్ మీడియా లేదా మామూలుగా తెలుగు మీడియం అయితే తెలుగులో కూడా మీరు చదువుకోవచ్చు. బోత్ మీడియాలో పేపర్ 1 ఉంటుంది. పేపర్ 2 మాత్రం కంపల్సరీ ఆప్షనల్ కాబట్టి సైన్స్ మ్యాథమెటిక్స్ వాళ్ళకు, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఆర్ట్స్ అండ్ కామర్స్ లాంగ్వేజెస్ సంబంధించి వాళ్ళ భాషలో ఉంటుంది. ఆర్ట్స్ అండ్ కామర్స్ సంబంధించి డెఫినెట్గా బోత్ మీడియాలో ఉంటుంది. చూడండి, 16వ ప్రశ్న నుంచి మొదలుకుంటే మనకు డెఫినెట్గా ఇక్కడ మ్యాథమెటికల్ ఇది కాంప్రిహెన్షన్ తర్వాత కమ్యూనికేషన్ అంటే భావ ప్రసారానికి సంబంధించినటువంటి ప్రశ్న. ప్రసారం అంటే కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తాయి. ఇది 16 నుంచి 20 ప్రశ్న వరకు. చూడండి, 20వ ప్రశ్న చూపిస్తాను. ఇక్కడి వరకు మనకు ఏముంది క్వశ్చన్, తర్వాత 20th క్వశ్చన్. ఇది కూడా మనకు కమ్యూనికేషన్కి సంబంధించి. చూడండి, ఒక్క క్వశ్చన్ కూడా అదనంగా రాదండి. మీరు విశ్లేషించి చదివితే ఈజీగా మీరు రీచ్ అవ్వండి. 21వ ప్రశ్న నుంచి మీరు గమనిస్తే మ్యాథమెటిక్స్ సంబంధించి
21 నుంచి 25 వరకు మ్యాథ్స్కు సంబంధించిన ప్రశ్నలు. ఒక రైలు, తర్వాత రైలు గంటకు ఇంత వేగంతో ప్రయాణిస్తే, రెండు పొడవు బ్రిడ్జిలు, రెండు రైళ్లు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తే, రెండు పడవలు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తే, కాలము దూరం వేగానికి సంబంధించిన ప్రశ్న. అదేవిధంగా ఇది మనకు ప్రత్యేకించి ఒకరు ఎన్ని రోజుల్లో పూర్తి చేసి, ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు, వీటికి సంబంధించిన ప్రశ్న. తర్వాత వడ్డీ, బారు వడ్డీ, చక్రవడ్డీకి సంబంధించిన, నిష్పత్తులకు సంబంధించినటువంటి ప్రశ్న. తర్వాత బ్లడ్ రిలేషన్కు సంబంధించినటువంటి ప్రశ్న. తర్వాత కోడ్కు సంబంధించినటువంటి ప్రశ్న 25 వరకు. 26 నుంచి మొదలుకుంటే ఇక్కడ మనకు లాజికల్ రీజనింగ్ వస్తుంది, తార్కిక వివేచన. 26 నుంచి 30 వరకు చూడండి, లాజికల్ రీజనింగ్. మిస్సింగ్ లెటర్ ఇన్ ది ఫాలోయింగ్ సిరీస్ అని అడిగారు. చూడండి 30 వరకు. తర్వాత ఇక్కడ 30 నుంచి 31 వరకు డాటా అనాలిసిస్, దత్తాంశ విశ్లేషణ. ఇది మనకు 7వ యూనిట్ గా మనం చెప్పుకుంటాం. 7వ యూనిట్ దత్తాంశ విశ్లేషణ, డాటా అనాలిసిస్. ఇది 10th క్లాస్ వరకు మ్యాథమెటిక్స్ లో పర్ఫెక్ట్ అయినటువంటి, స్టాటిస్టిక్స్ లో కానీ పర్ఫెక్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈజీగా చేస్తారు. ఒక వ్యవస్థలో కానీ, ఒక సంస్థలో కానీ, ఒక పాఠశాలలో కానీ, ఒక క్లాస్ రూమ్ లోని వివిధ సబ్జెక్టులో కానీ, పర్సంటేజెస్ కానీ, లాభాలు కానీ, వాటికి సంబంధించిన లైన్ గ్రాఫ్, బార్ గ్రాఫ్, పై గ్రాఫ్, వెన్ రూపంలో లేదా ట్యాబులర్ ఫామ్ లో, ఇది ట్యాబులర్ ఫామ్ లో ఇచ్చారు చూడండి. ఇట్లా ఈ విధంగా ఇచ్చి మనకు 31 నుంచి 35 వరకు ఈ ప్రశ్నలు ఇస్తారు. ఇది అభ్యర్థులు గమనించాలి. 36వ ప్రశ్న నుంచి మనం తీసుకున్నప్పుడు ఇక్కడ గమనిస్తే మనకు దీని తర్వాత ఏది మన మ్యాథమెటికల్ తర్వాత మనకు వచ్చినటువంటిది లాజికల్ రీజనింగ్. 36 నుంచి 40 వరకు ఏమొస్తుందంటే మనకు లాజికల్ రీజనింగ్ వస్తుంది. డాటా అనాలిసిస్ తర్వాత మనకు వచ్చేది మనకు ఐసిటి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇది మనకు ఇది 8వ యూనిట్ గా మనం చెప్పుకుంటాం. 36 నుంచి 40 ప్రశ్న వరకు ఐసిటి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. కంప్యూటర్ పరిభాష, అదేవిధంగా కంప్యూటర్ టెర్మినాలజీ, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ర్యామ్, రోము, నెట్, ఇంటర్నెట్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, ఈ విధంగా వీటికి సంబంధించినటువంటి ఐపీ అడ్రస్. తర్వాత మనకు కంప్యూటర్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్స్కి సంబంధించినటువంటి అంశాలు ఇందులో అడగడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ 36 నుంచి 40 ప్రశ్నల వరకు. ఓకేనా? సరే, మనం ఈరోజు యూనిట్లో మనకు చెప్పుకోవాల్సింది, ఈరోజు వీడియోలో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకు లాజికల్ రీజనింగ్ గురించి మొదలుకొని, అంటే మనం 26వ ప్రశ్న నుంచి మనం మొదలుకొని 26 నుంచి మొదలుకొని మనం 50వ ప్రశ్న వరకు ఇవాళ వీడియోలో మనం చెప్పుకున్నాం. నిన్నటి వీడియో వరకు మనం 25వ ప్రశ్న వరకు, అంటే మనం మ్యాథమెటిక్స్ సంబంధించి మనం చెప్పుకున్నాం. ఈరోజు మనం లాజికల్ రీజనింగ్ కి సంబంధించినటువంటి వీడియోలో మనం చూద్దాం. ఇందులో ఎరేజ్ ను FSBTF రూపంలో రాసించారు. రాస్తే మ్యాజిక్ ను మరి ఏ రూపంలో రాస్తారు? ఇక్కడ లోపించినటువంటి అక్షరాల క్రమం అనేది మరి ఏ రూపంలో మనం రాస్తాం? ఇక్కడ మనం గమనించినప్పుడు ఇక్కడ ఎరేజ్ ను FSBTF గా రాస్తే మ్యాజిక్ ను మరి ఏ విధంగా రాయాలి? ఇక్కడ దీనికి సరైన సమాధానం NBHJD. దీన్ని ఈ విధంగా రాసుకోవాలి, ERAESE అని రాయాలి. రాసిన తర్వాత చూడండి FSBTF ఈ విధంగా రాసినప్పుడు మ్యాజిక్ ను ఏ విధంగా రాయాలి? మీరు ఇంగ్లీష్ లెటర్స్ లేదా ఆల్ఫాబెట్స్ లేదా న్యూమర్ సిరీస్ తెలుస్తుందా? ఈ తర్వాత F వస్తుంది, R తర్వాత S వస్తుంది, ఏ తర్వాత B వస్తుంది, S తర్వాత T వస్తుంది, ఈ తర్వాత F వస్తుంది. మరి M తర్వాత ఏమొస్తుంది? N. ఏ తర్వాత ఏమొస్తుంది? B. G తర్వాత ఏమొస్తుంది? H. I తర్వాత ఏమొస్తుంది? J. C తర్వాత ఏమవుతుంది? D. ఈ విధంగా మనం రాయాలి. అంటే ఇక్కడ దీంతో మనం సరిపోల్చుకొని ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. చూడండి ఆన్సర్ అదే ఉంటుంది, NBHJD. ఇట్లా ఈ విధంగా మనం లాజికల్ రీజనింగ్ అంటుంది, తార్కిక వివేచనానికి సంబంధించినటువంటి ప్రశ్న. తర్వాత 27 ప్రశ్న చూడండి. ఇక్కడ ఏదైతే మనకి ఇచ్చినటువంటి నంబర్ సిరీస్ ఉందో ఈ సీక్వెన్స్ లో లోపించినటువంటి సంఖ్య అడిగాడు. ఇక్కడ 5, 10, 17, 26, 37 ఉంది. తర్వాత ఏమొస్తుంది అంటే మీరు గమనించండి, 5కు 5 కలిపితే 10 అయింది, 10ని 5 కలిపితే 15 + 2 17 అవుతుంది. ఇట్లా ఈ విధంగా మనకు ఈ విధంగా దీన్ని సిరీస్ ను మనం లెటర్స్ తోటి మనం కొద్దిగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ 50. తర్వాత 28 క్వశ్చన్ మీరు చూడండి. ఈ కింది వాటిలో ఉన్న ఒక సరిపోలని అక్షరాలు
అంటే యాడ్ వన్ అవుట్ మనం చేయాలి. 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు 4 సరిపోతాయి, ఒకటి సరిపోదు. ఆర్ఎస్, విడబ్ల్యూ, సిడి, టీవీ అన్నాడు. మరి ఏది సరిపోతుంది, ఏది సరిపోదు? అన్ని కూడా కరెక్టే అనిపిస్తుంది సార్. సి తర్వాత డి వస్తుంది, వి తర్వాత డబ్ల్యూ వస్తుంది, ఆర్ తర్వాత ఎస్ వస్తుంది, తర్వాత టీ తర్వాత ఏం రావాలి? యూ రావాలి. అంటే ఆర్డర్ చూడు, ఒకటి క్రమం తప్పింది. టీ తర్వాత యూ రావాలి, తర్వాత వి రావాలి, కానీ ఇక్కడ ఏమొచ్చింది? వి వచ్చింది. కాబట్టి ఇది ఆడ్ మెన్ అవుట్. ఇట్లా మనం సెపరేట్ చేయాలి. 29 క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమిచ్చాడు? డబ్ల్యూ ఎక్స్ వై అంటే డబ్ల్యూ ఎక్స్ కంటే పెద్దది, ఎక్స్ వై కంటే పెద్దది, వై ఈజ్ ఈక్వల్ టు యూ, యూ ఈజ్ ఈక్వల్ టు వి. అయితే టీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వి, యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ అయినా అప్పుడు కింది వాళ్ళు సరైనది ఇది అని అడిగారు. అప్పుడు కింది వాళ్ళు సరైనది అన్నప్పుడు ఇక్కడ ఇది కిందిది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత లాజికల్ రీజనింగ్ లో లాస్ట్ క్వశ్చన్ చూడండి. జంతువులు, పిల్లి, కుక్క. చూడండి, జంతువులు, పిల్లి, కుక్క. ఈ చిత్రంలో ఈ పదాల మధ్య గల సంబంధం చూడండి. ఇప్పుడు వీటిని ఎట్లా మనం చూపించాలి అంటే, జంతువులు, పిల్లి, కుక్క అనేటువంటి రెండు కూడా జంతువులు. ఇవి రెండు కూడా దేంట్లో భాగం? జంతువులో భాగం. కాబట్టి ఈ చిత్రాన్ని ఎట్లా చూపించాలి? ఇందులో ఇది జంతువులు, ఇది పిల్లి, ఇది కుక్క చూపించినప్పుడు తప్పు అవుతుంది. ఎందుకు? కుక్కల్లో పిల్లులు, పిల్లుల్లో జంతువులు ఇట్లా ఉండవు. ఈ విధంగా చూపించినాం, కుక్కలు జంతువులు, పిల్లులు సెపరేట్ అయిపోతుంది. ఇది కూడా కాదు. ఒకవేళ ఈ విధంగా మనం చూపిస్తే ఇక్కడ మనం క్యాట్స్ అంటే పిల్లులు, అదేవిధంగా ఇందులో డాగ్స్ అంటే కుక్కలు, ఇవి రెండేంటివి? ఎనిమల్స్ అంటే జంతువులు. అంటే ఇది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. అవునా కాదు? కుక్కలు, పిల్లులు ఇవి జంతువులు, కాబట్టి జంతువుల్లో కుక్కలు, పిల్లులు వస్తాయి. ఇవి సెపరేట్గా ఉన్నాయి, ఇవి కూడా కాదు. వెంచిత్రం. నెక్స్ట్ ఇక నెంబర్ సిరీస్ తర్వాత మనం లాజికల్ రీజనింగ్ తర్వాత 31 నుంచి 35 వరకు దత్తాంశ విశ్లేషణ అంటే డాటా అనాలిసిస్ సంబంధించినటువంటి ప్రశ్న. ఒక టాబ్యులర్ ఫామ్ కానీ, రేఖాచిత్రం అంటే మనకు లైన్ గ్రాఫ్ కానీ, బార్ గ్రాఫ్ కానీ, పై గ్రాఫ్ కానీ రూపంలో ఉండి మనకు కొన్ని సంవత్సరాలు లేదా సంస్థలు ఉత్పత్తి, ఉత్పాదకతలు, లాభ నష్టాలు వీటికి సంబంధించినటువంటి శాతాల రూపంలో అడుగుతారనమాట. మనం ఒక ఇన్స్టిట్యూషన్లో గత 5 సంవత్సరాలుగా సాధించిన విజయాలు, లేదా ఒక ఇన్స్టిట్యూషన్లో గత 5 సంవత్సరాలుగా చేరిన విద్యార్థుల శాతం, లేదా బాలుల శాతం, ఇలాంటి ప్రశ్నలు అడిగి వాటికి సంబంధించిన 5 ప్రశ్నలు అడుగుతారు 31 నుంచి 35 వరకు. ఇది డాటా అనాలిసిస్, దత్తాంశ విశ్లేషణ. ఇది డెఫినెట్ గా వస్తుంది, మీరు ప్రాక్టీస్ చేయాలి. తర్వాత 36 క్వశ్చన్ మనం గమనించినప్పుడు 36 నుంచి 40 వరకు మనకు ఐసీటీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, కంప్యూటర్కి సంబంధించినటువంటి పరిభాష పదజాలం ఇందులో కనబడుతుంది. ఇందులో కంప్యూటర్ టర్మినాలజీ, ఇంటర్నెట్కి సంబంధించినటువంటి టర్మినాలజీ ఇందులో మనకు రావడం జరుగుతుంది. ఒక డిస్క్ డ్రైవ్ ట్రాక్స్ మరియు సెక్టార్స్ గా విభజించడాన్ని ఈ క్రింది విధంగా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ద ప్రాసెస్ ఆఫ్ డివైడింగ్ ద డిస్క్ డ్రైవ్ ఇంటూ ట్రాక్స్ అండ్ సెక్టార్స్ ఇస్ కాల్డ్. ఏమని పిలుస్తాం? ట్రాకింగ్, ఫార్మాటింగ్, క్రాసింగ్, అలాంటివి. ఆన్సర్ ఫార్మాటింగ్. ఇది సిడికి సంబంధించి, సిడి లేదా డ్రైవ్ లేదా డివిడి వీటికి సంబంధించి. నెక్స్ట్ ఇదే ఐసీటీలో రెండో ప్రశ్న, లేదా వీటిని మనం 37th క్వశ్చన్ అంటాం. ఐసీటీలో రెండో ప్రశ్న. వాన్ న్యూమన్ కంప్యూటర్ యూజెస్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. వాన్ న్యూమన్ కంప్యూటర్ ఈ తరహా ఇన్స్ట్రక్షన్ వాడుతుంది. ఎలాంటిది వాడుతుంది? ఎస్ఐఎస్డి వాడుతుందా, ఎంఐఎండి వాడుతుందా, ఎంఐఎస్డి వాడుతుందా, ఎస్ఐఎండి వాడుతుందా? అంటే ఆన్సర్ ఎస్ఐఎస్డి వాడుతుంది. ఇది కంప్యూటర్ టర్మినాల్కి సంబంధించినటువంటి ఇది వాన్ న్యూమన్ కంప్యూటర్ అనేది. తర్వాత 38th క్వశ్చన్ మనం గమనిస్తే ఈ కింది వాటిలో వెబ్ బ్రౌజర్ కానిది. మనకు వెబ్ బ్రౌజర్ లేదో మనకు తెలిస్తే ఇలా ఆన్సర్ పెట్టచ్చు. కానిది ఏదని అడిగాడు. ఇట్ ఈస్ నాట్ ఏ వెబ్ బ్రౌజర్ ద ఫాలోయింగ్. ఏదైతే ఇచ్చిన 4 ఆప్షన్స్ ఉన్నాయో అది వెబ్ బ్రౌజర్ కాదు అని అడిగాడు. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరరా, ఫైర్ ఫాక్సా, క్రోమా, ఫాక్స్ ప్రోమా? ఆన్సర్ మనం ఏం పెట్టచ్చు అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఈజ్ ఏ వెబ్ బ్రౌజర్, ఫైర్ ఫాక్స్ ఒక వెబ్ బ్రౌజర్, క్రోమ్ అనేది ఒక వెబ్ బ్రౌజర్, ఫాక్స్ ప్రో అనేది వెబ్ బ్రౌజర్ కాదు. కాబట్టి ఇచ్చిన ప్రశ్నకు ఇది సరైన సమాధానం, ఫాక్స్ ప్రో. తర్వాత ఐసీటీలో 4వ ప్రశ్న. ఈ కింది వాటిలో ఏ డొమైన్ ను భారతదేశంలోని విద్యా సంస్థలకు వాడతారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డొమైన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా? దీన్ని వాడతారు? .net వాడతారా, .edu వాడతారా, .ac వాడతారా, .org వాడతారా? మనకు తెలుసు .ac
అని మనం వాడతాం ఎప్పుడైనా. .ac అనేటువంటి డొమైన్ను భారతదేశంలోని విద్యా సంస్థలకు .ac అనేటువంటి ఏంటి .ac అనేటువంటి డొమైన్ను భారతదేశంలోని విద్యా సంస్థలకు వాడతారు. ఇక ఐసీటీలో చివరి ప్రశ్న 40వ ప్రశ్న, ఈ కింది వాటిలో ఏ డొమైన్ లాభాల ఆర్జించే వ్యాపారాలకు వాడతారు? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డొమైన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రాఫిట్ ఆఫ్ బిజినెస్? .net, .eda, .com, .org. మనకు తెలుసు .com ఏంటిది. .com ను ఏదైనా డొమైన్ లాభాలు ఆర్జించే వ్యాపారాల కోసం వాడతారు. మనం వాడేటువంటి మెయిల్స్ కూడా gmail.com ఇట్లా మనం ఇస్తాం కదా, అది ఈ డొమైన్ లాభాలు ఆర్జించేటువంటి వ్యాపారాల కోసం వాడతారు. ఇక ఆఫ్టర్ ఐసిటి దీని తర్వాత మనకు ఈ 41 నుంచి 45వ ప్రశ్న వరకు దేనికి ఉంటుందంటే పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, అంటే పర్యావరణానికి సంబంధించి సమాజ అభివృద్ధి కోసం 5 ప్రశ్నలు అడుగుతారు. 41 నుంచి 45వ ప్రశ్న వరకు చూడండి. ఓజోన్ రంధ్రం ఏర్పడడానికి కింది వాటిలో ఏది బాధ్యత వహిస్తుంది? ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఓజోన్ హోల్? అంటే దీన్ని ఓజోన్ డిప్లీషన్ అని కూడా అంటారు. ఓజోన్ తరుగుదల, ఓజోన్ క్షీణత, ఓజోన్ రంధ్రం, ఓజోన్ హోల్ అని పిలుస్తారు. దీనికి యువి రేసా? నో. వర్టెక్స్ ఫార్మేషన్ కాదు. వెరీ లో టెంపరేచర్ ఎక్సోస్పియరా, మరి ధ్రువ ప్రాంతాల్లోని స్ట్రాటోస్పియర్ మేఘాల అని మనం చెప్పుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి 1, 2 and 4 అంటే యువి రేస్, వర్టెక్స్ ఫార్మేషన్ అండ్ పోలార్ స్ట్రాటోస్పియర్ క్లౌడ్స్. ఈ ప్రాంతాలలో ఏమైతుంది, మనకు ఈ రంధ్రం ఏర్పడడానికి ఇవి బాధ్యత వహిస్తాయి. ఆత్రిన్లోహిత కిరణాలు, వర్టెక్స్ ఫార్మేషన్, అదేవిధంగా ధ్రువ ప్రాంతాల్లోని స్ట్రాటోస్పియర్ మేఘాలు కూడా మనకు ఈ ఓజోన్ పొరకి రంధ్రాలు ఏర్పడంలో మనకు బాధ్యత వహిస్తాయి. ఇక నెక్స్ట్ మనకు పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన 2వ ప్రశ్న మనం గమనిస్తే న్యూక్లియర్ చలికాలానికి సంబంధించి కింది వాటిలో ఏది సరైనది? ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విత్ ద కరెక్ట్ టు న్యూక్లియర్ వింటర్? న్యూక్లియర్ వింటర్కి ఏది? ఇందులో మనకు 1 and 2 ఆన్సర్ ఇచ్చారు. కిరణజన్య సమయక్రియ తగ్గుట, ఎనిమల్ స్టార్వేషన్. అంటే ఏదైతే న్యూక్లియర్ వింటర్ వస్తుందో అప్పుడు కిరణజన్య సమయక్రియ తగ్గుతుంది. అదేవిధంగా జంతువుల యొక్క ఆకలి అంటే మీన్స్ మనకు స్టార్వేషన్ అంటే పస్తులు ఉండటం, ఒక పొద్దు ఉంటాం కదా మనం, ఉపవాసం. వీటికి సంబంధించి సరైనదిగా మనం చెప్పుకుంటాం అనమాట. రిడక్షన్ ఆఫ్ ఫోటోసింథసిస్ అండ్ ఎనిమల్ స్టార్వేషన్ ఈజ్ ద కరెక్ట్ టు న్యూక్లియర్ వింటర్. ఇక కింది 2 కాదు. ఇక నెక్స్ట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన 3వ ప్రశ్న, గ్రామీణ ప్రాంతాల్లో పర్యావరణం క్షీణించడం కారణం. అర్బన్ లో మనకు తెలుసు ఈ ఎయిర్ పొల్యూషన్, ముఖ్యంగా కార్బన్ మోనాక్సైడ్ మనకు వాతావరణం ఇది కాలుష్యానికి కారణం. ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ నుంచి, రవాణా రంగం నుంచి ఎక్కువగా కార్బన్ మోనాక్సైడ్ విడుదలై వాతావరణంలో గాలిలో కాలుష్యం చేస్తుందని మనం చదువుకున్నాం. మరి గ్రామీణ ప్రాంతాల్లో పర్యావరణానికి క్షీణించడానికి గల కారణం ఏంటిది? సార్ గ్రామీణ ప్రాంతాల్లో పర్యావరణం కూడా క్షీణిస్తుందా? ఎస్, గ్రామీణ ప్రాంతాల్లో కూడా పర్యావరణ క్షీణ కారణం ఉంది. ఏంటిది అది? జనరల్గా జూమ్ కల్టివేషన్ అంటాం, లేదా షిఫ్టింగ్ కల్టివేషన్ అంటాం, లేదా పోడు వ్యవసాయం అంటాం. అంటే సాధారణంగా ఈ గిరిజన జాతి తెగలు కానీ, లేదా సంచార జాతులు కానీ, లేదా ఒక ప్రాంతంలో స్థిర నివాసాలు లేని వారు కానీ అడవులను నరికివేసి అక్కడ కొద్ది కాలం వ్యవసాయం చేసి మళ్ళీ అక్కడ నుంచి మరొక కొత్త ప్రాంతానికి వెళ్ళి అక్కడ అడవులు నరికి ఈ కల్టివేషన్ చేయడమే ఒక పర్యావరణ క్షీణ కారణంగా మనం చెప్పుకుంటాం. కింద ఇచ్చిన ఆప్షన్స్ బట్టి మనం చెప్పాలి, ఇదే అని చెప్పకూడదు. ఇంకా మిగతా ఇస్తే మిగతా కారణాలు అయితే, ఫర్ ఎగ్జాంపుల్ పంట పొలాలు తీసిన తర్వాత ఆ తుక్కును కాలబెట్టడం అనేటువంటి చేస్తారు, దానివల్ల పొగ ఎక్కువ వస్తుంది, అది కూడా కాలుష్యమే. కానీ ఇచ్చిన ఆప్షన్స్ ఆధారంగా చూసుకోవాలి. జీవ వైవిధ్య సంరక్షణ, ఎఫారెస్టేషన్, అడవులు పెంచుతారు, జీవ వైవిధ్య సంరక్షణ, దీనివల్ల అసలు కాలుష్యమే కాదు. సమగ్ర వ్యవసాయ పద్ధతులు, ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, ఇట్ ఈస్ ఆల్సో వెరీ యూస్ఫుల్ ఫర్ ది ఎన్విరాన్మెంట్. ఇక రీజన్ ఏంటిది? ఓన్లీ ఇది. అట్లా అంటే ఆప్షన్స్ చూస్తూ మనం ఆన్సర్ పెట్టాలి. ఇక ఎన్విరాన్మెంట్ లో 4వ ప్రశ్న, విచ్ ఈస్ ద సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్ దట్ రెగ్యులేట్ సాయిల్ డిగ్రేడేషన్? అంటే ఏ సాంఘిక ఆర్థిక కారకం చే భూసారం క్షీణిస్తుంది? అంటే ఏదైతే సాయిల్ ఫెర్టిలిటీ తగ్గడానికి గల కారణం, ఈ సాయిల్ డిగ్రేడేషన్ కి కారణమైనటువంటిది ఏంటిదంటే 4 ఆప్షన్ చూసిన తర్వాత ఆన్సర్ పెట్టాలి. ఎరువుల వాడకమా, వృక్ష సంపద సంరక్షణ, లేదంటే పాపులేషన్ డెన్సిటీ, వ్యవసాయ విధానాలు. అంటే గుర్తుపెట్టుకోండి, ఫార్మ్ పాలసీసే మనకు ఇది సాంఘిక ఆర్థిక కారకం. ఇది వ్యవసాయం
రంగంలో ఈ నూతన పద్ధతులు ఇవన్నీ అవలంబించడం వల్ల సాయిల్ డిగ్రేడేషన్, భూసారం క్షీణిస్తుంది, సాయిల్ ఫెర్టిలిటీ క్షీణిస్తుంది, వానపాములు నశిస్తున్నాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక పర్యావరణానికి సంబంధించినటువంటి చివరి ప్రశ్న, మినిమెటా కెమికల్ ఇండస్ట్రీ డిశ్చార్జెస్ దేర్ వేస్ట్ ఇన్ టు ద సీ. ఇది మనకు జపాన్ దేశంలో జరిగింది. ఇది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? ఈ మినిమెటా రసాయన పరిశ్రమ వ్యర్థాలను సముద్రంలో విడుదల చేయదు కాబట్టి దానికి సంబంధించి కింది వారిలో ఏది సరైనది? ఇది జపాన్ దేశంలో ముఖ్యంగా చేపలు తిన్నటువంటి వ్యక్తుల్లో ఈ మినిమెటా అనేటువంటి వ్యాధి వచ్చింది. మరి ఈ కాలుష్య కారకం బ్రెయిన్ పైన ప్రభావం చూపుతుంది. ఇందులో అభ్యర్థులు గమనించాలి, ఇది దేని వల్ల కలిగిందంటే ఇట్ ఈస్ మెర్క్యూరీ, అంటే హెచ్జి అంటే మనం హైడ్రోజనం, పాదరసం వల్ల జరిగినటువంటి కాలుష్యం. డెత్ ఆఫ్ హ్యూమన్స్ కాజ్ డ్యూ టు గ్యాసెస్ రిలీజ్డ్ ఇన్ ద ఇండస్ట్రీ, ఇది కాదు. ఇందులో మనం గమనించినప్పుడు 1 and 3 అవుతుంది. చేపల్లో పాదరసం అది బయో అక్యుములేషన్ చెందడం, అదేవిధంగా పాదరసం ముఖ్య కాలుష్య కారకం. అంటే ఈ చేపలు జపాన్ దేశంలో, ఇది గుర్తుపెట్టుకోండి, జపాన్ దేశంలో చేపలు తిన్నటువంటి వ్యక్తుల్లో ఏం వ్యాధి వచ్చిందంటే మినిమెటా వ్యాధి వచ్చింది, జస్ట్ బికాస్ ఆఫ్ హెచ్జి అంటే పాదరసం అని చెప్పుకోవాలి. ఏంటిది అది? పాదరసం. ఇక తర్వాత ఇక నెక్స్ట్ 46 నుంచి 50 వరకు ఉన్న ప్రశ్నలు హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఉన్నత విద్యా వ్యవస్థకు సంబంధించి, ముఖ్యంగా డిగ్రీ పీజీ కళాశాల విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి నూతన బోధన పద్ధతులే విధానాలే కావచ్చు, పాలసీ మేకింగ్సే కావచ్చు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కావచ్చు, యూజీసీ, ఎన్సిటిఈ, ఏఐసిటిఈ, ఎన్సిఈఆర్టీ, వీటికి సంబంధించినటువంటి న్యాక్ సంబంధించినటువంటి అంశాలు ఇందులో వస్తాయి. విశ్వవిద్యాలయానికి సంబంధించిన విద్యాపరమైన అంశాల్లో నిర్ణయాలు తీసుకునే అత్యున్నతమైనది కింది వాళ్ళు ఏదన్నాడు అంటే యూనివర్సిటీకి సంబంధించినటువంటి హైయెస్ట్ అకాడమిక్ డిసిషన్ ఏది తీసుకుంటుంది యూనివర్సిటీ లెవెల్లో? బిఓఎస్, బోర్డ్ ఆఫ్ స్టడీసా? ఫ్యాకల్టీ డీన్ తీసుకుంటారా? ఫ్యాకల్టీ డీన్ తీసుకుంటారా? అదేవిధంగా అకాడమిక్ కౌన్సిల్ తీసుకుంటుందా? హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ తీసుకుంటారా? అంటే గుర్తుపెట్టుకోండి, యూనివర్సిటీ లెవెల్లో తీసుకునేది అకాడమిక్ కౌన్సిల్ అని ఒకటి ఉంటుంది. ఆ కౌన్సిల్ మాత్రం నిర్ణయం తీసుకుంటుంది. ఈ కౌన్సిలే మనకు ఏది విధానపరమైన నిర్ణయాలు అంటే అపాయింట్మెంట్సే కావచ్చు, అట్ ద సేమ్ టైం ప్రమోషనే కావచ్చు, దాంతోపాటుగా మనకు ఎడ్యుకేషన్ పాలసీసే కావచ్చు, అంటే యూనివర్సిటీ లెవెల్లో అకాడమిక్ కౌన్సిలే తీసుకుంటుంది. 47వ ప్రశ్న అంటే మనకు హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించిన రెండో ప్రశ్న మనం తీసుకున్నప్పుడు ప్రతి యూనిట్కు 5 యూనిట్లు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మీరు 1 నుంచి 5 ఒక యూనిట్గా గుర్తుపెట్టుకోవాలి. 6 నుంచి 10 రెండో యూనిట్, 11 నుంచి 15 మూడో యూనిట్. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకొని మీరు ఆన్సర్ చేస్తే డెఫినెట్గా మీ ఆప్షనల్ సబ్జెక్ట్ కంటే కూడా మీరు అత్యధిక మార్కులు స్కోర్ చేస్తారు పేపర్ 1లో. నాతో చెప్పండి నమ్మకంగా, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మాకు వెన్నంటి ఉంది, మేము ఖచ్చితంగా క్వాలిఫై అవుతామని. మిత్రమా వినండి, ఎడ్యుకేషన్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ లెజిస్లేషన్ ఫిగర్స్ ఇన్ ద అంటే శాసనపరమైన అంశాలకు సంబంధించి విద్య దేనికి సంబంధించిన అంశం అంటే సెంట్రల్ లిస్ట్లో ఉంటుందా, స్టేట్ లిస్ట్లో ఉంటుందా, కాంకరెంట్ లిస్ట్లో ఉంటుందా, అంటే ఉమ్మడి జాబితాలో ఉంటుందంటే గుర్తుపెట్టుకోండి, విద్య ఉమ్మడి జాబితాలో ఉంటుంది. ఇందులో కేంద్ర నిర్ణయం తీసుకుంటుంది, అదేవిధంగా స్టేట్ నిర్ణయం తీసుకుంటుంది. అందుకే మీరు గమనించినప్పుడు స్టేట్ లెవెల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక రకంగా ఉంటుంది, సెంట్రల్ లెవెల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక రకంగా ఉంటుంది మనకు, ఎందుకంటే విద్య ఉమ్మడి జాబితాలో ఉంది కాబట్టి. నెక్స్ట్ 48వ ప్రశ్న అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించిన 3వ ప్రశ్న మనం గమనించినప్పుడు మోస్ట్ ప్రామినెంట్ రోల్ ఆఫ్ ఎ టీచర్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నత విద్యా వ్యవస్థలో టీచర్ యొక్క ప్రాధాన్యత ఏంటిది? గుర్తుపెట్టుకోండి, విద్యార్థులకు కావాల్సిన సమాచారం అందించడం కింది లెవెల్లో ఉంటుంది. ప్రమోట్ సెల్ఫ్ లెర్నింగ్ ఇన్ స్టడీస్ విద్యార్థుల స్వీయ అభ్యాసనాన్ని పెంపొందించడం, విద్యార్థులు సెల్ఫ్ పేజింగ్ తన సొంత ఇది వేగంతో అంటే వారి వ్యక్తిగా కొంతమంది మెల్లిగా చదవగలుగుతారు, కొద్దిమంది ఒకేసారి చదువుతూ అర్థమవుతుంది. వాళ్ళ యొక్క సొంత స్పేస్ అంటే సెల్ఫ్ పేస్, స్వీయ వేగంతో వాళ్ళు చదవడానికి ప్రోత్సహిస్తుంది హయ్యర్ ఎడ్యుకేషన్. ఆరోగ్యకరమైన ప్రోటీన్ ప్రోత్సహించడం, ఇది కింది స్థాయిలోనే ఉంటుంది. సమస్యలే వారే పరిష్కరించుకుని సూచన చేయడం, ఇది కింది స్థాయిలోనే ఉంటుంది. అంటే మనకు ఆన్సర్ ఏంటిది? విద్యార్థులు స్వీయ అభ్యాసాన్ని పెంపొందించడం. ఇచ్చిన ఆప్షన్స్ ఆధారంగా పెట్టాలి. ఇక హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టంలో 4వ ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్, చూడండి కానిది అని అడిగాడు, నాట్ అంటే కానిది అని అడిగాడు. నాట్ కరెక్ట్ అబౌట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇండియా అంటే మన భారతదేశంలో దూర విద్య ద్వారా కరస్పాండెన్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది. దీన్ని మన భారతదేశంలో ఫస్ట్ ఓపెన్ యూనివర్సిటీ ఏదంటే ఏపీలో ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఇది గుర్తుపెట్టుకోండి. మరి దూర విద్యకు సంబంధించిన సరికానిది అడిగాడు, సరి అయింది కాదు. అవసరమైన మేరకు నియత విద్యకు అనుసంధానంగా ఉంటుంది, ఇది సరి అయిందే. ఇట్ రెడ్యూసెస్ ద కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు ఎ గ్రేట్ ఎక్స్టెంట్ విద్యా సంబంధమైన ఖర్చును చాలా వరకు తగ్గిస్తుంది, ఇది కరెక్టే. ఇట్ రిప్లేసెస్ ద ఫార్మల్ ఎడ్యుకేషన్ షార్ట్లీ, ఇది
త్వరలో నియత విద్యా స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఇది తప్పు. నియత విద్య అంటే 4 గదుల మధ్యలో లేదా టీచర్ స్టూడెంట్ ఐ కాంటాక్ట్ ఎదురెదురుగా కూర్చొని మనకు ఒక క్రమబద్ధమైనటువంటి టైం టేబుల్ సిస్టమేటిక్గా సిలబస్లో బోధించేటువంటిది నియత విద్య. అనియత విద్య లేదా దూర విద్య అనేటువంటిది పుస్తకాలు వాళ్ళే ఏది అభ్యర్థులే లేదా అభ్యాసకులే సొంతంగా చదువుకొని ఎగ్జామినేషన్స్ మాత్రం అటెండ్ అవుతారు. ఆన్లైన్లో అప్పుడప్పుడు లేదా కొన్ని క్లాసెస్ మాత్రం అటెండ్ అవుతారు. వీక్లీ వన్స్ లేదా క్వార్టర్లీ వన్స్ ఆ విధంగా అటెండ్ అయ్యి ఎగ్జామ్ రాస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇట్ రిప్లేసెస్ ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటిది ఇంపాసిబుల్. అంటే అనియత విద్య నియత విద్య స్థానాన్ని ఆక్రమించలేదు. దీని యొక్క డ్రాబ్యాక్స్ దానికి ఉంటాయి, దీని యొక్క మెరిట్స్ దానికే ఉంటాయి. ఇక నెక్స్ట్, ఇట్ ఎన్హాన్సెస్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్. విద్యా అవకాశం అందుబాటులో పెంచుతుంది. కాబట్టి అడిగిన ప్రశ్నకు అంటే సరికానిది ఏది అంటే ఇది దూర విద్యకు సంబంధించి ఇది సరికాదు, మిగతా అన్ని కరెక్ట్. దూర విద్యకు సంబంధించి క్వశ్చన్కు సరైన సమాధానం ఇది, ఈ గ్రీన్ కలర్. ఇక లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ పేపర్ అంటే హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కు సంబంధించిన లాస్ట్ ప్రశ్న, మనకు 10వ యూనిట్ కి సంబంధించిన లాస్ట్ ప్రశ్న అంటే 5వ ప్రశ్న, 50వ ప్రశ్న. గుర్తుపెట్టుకోండి, ప్రతి 5 ఒక్కొక్క యూనిట్, మొత్తం 10 యూనిట్లు. ఈ విధంగా మీరు చదివితే డెఫినెట్ గా మంచి టాప్ స్కోర్ వస్తుంది. అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్, దీన్నే మనం ఏమంటాం, న్యాక్ కు సంబంధించి టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ దేని కింద ఉంటుంది, యూజీసీ కింద ఉంటుందా, ఏఐసిటి కింద ఉంటుందా, న్యాక్ కింద నడుస్తుందా, ఎన్సిఆర్టీ కింద నడుస్తుంది. అక్రిడేషన్ కౌన్సిల్ అనేది నేషనల్ అక్రిడేషన్ అసెస్మెంట్ కౌన్సిల్ కి సంబంధించి సాంకేతిక విద్యా సంస్థల అంచనా మరియు గుర్తింపు దీని పరిధిలో నడుస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ సాంకేతిక విద్యలు అన్నాడు కాబట్టి డెఫినెట్ గా ఉన్నత విద్యా సంస్థలు డెఫినెట్ గా న్యాక్ సంబంధించి మనకు ఈ ర్యాంకింగ్లు అనేటువంటిది ఉన్నత విద్యకు సంబంధిస్తుంది. ఒక్కొక్కసారి అబ్రివేషన్స్ కూడా అడుగుతారు. యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఏఐసిటి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, న్యాక్ నేషనల్ అసెస్మెంట్ అక్రిడేషన్ కౌన్సిల్, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్, ఎన్సిఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఇట్లా మీకు అబ్రివేషన్స్ కూడా అడుగుతారు. ఇంతేకాకుండా హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించి స్వయం ప్రభ, ఎన్పిటెల్, మూక్స్ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్, ఇలాంటి అంశాలు కూడా మీకు హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో అడగడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు కూలంకషంగా ఉన్నత విద్యకు సంబంధించినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించిన విద్యా విధానానికి సంబంధించి గతంలో 10+2+3 సిస్టమ్ ఉంది. మరి ఇప్పుడు ఏ విధంగా ఉంది అంటే 5+3+3+4 ఈ విధానం ఇప్పుడు ఎన్ఈపి 2020-22 తర్వాత ఒకవేళ ఇది యాక్సెప్ట్ అవుతే అందరూ అన్ని రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో అమలు అయితే దానికి సంబంధించిన విద్యా విధానం ఏ విధంగా ఉంటుందంటే ఏమని చెప్పాలి, 5+3+3+4 ఇది మనకు ఎన్ఈపి ప్రకారం ఉన్నటువంటిది. గతంలో 10+2+3 ఉంది. కాబట్టి అభ్యర్థులు నమ్మకంగా చదవండి, పట్టుదలతో చదవండి, డెఫినెట్ గా మీరు క్వాలిఫై అవుతారు. ఓకే, ఐ విష్ యూ ఆల్ సక్సెస్.